అందరికి శనార్థులు చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యన మోత ఇక మరి ఎవరెవరి మనసులలో ఏముంది ఏం జరగబట్టే ఎట్ట సంగతి ఏంది ఏం కథ ఇక మరి పేపర్లలో జాతకాలు ఎట్ట ఉన్నాయో ఏం కథో ఒక్కొక్కరి బండారం ఏందో చిన్నగా బయటేద్దాం ముందుగాల మహాపత్రిక నేపాల్ కొత్త ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కార్కి దేశ అధ్యక్షుడు ఇందుకు ఆమోదం తెలపడంతో పార్లమెంటు రద్దు తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కి ప్రమాణ స్వీకారం ఇక నిన్న మన ఇచ్చ రచ్చ చిన్నసన పంచాయత బుడపొరగాలు కనుక బొమ్మరిల్లు ఆట ఆడుకుంటే తీట పంచాయతీ పుడితే ఎట కొట్టుకుంటారు హోరీ ఏ కొట్టుకున్నాక నా కొడుకుని కొట్టినాట ఈయన వెళ్తాడమ్మా ఈయన కడుపు కాలా అని ఈ తల్లి వస్తుంది ఇక నా కొరికితే రక్తం వెళ్తుంది ఇంట్లో పీరిగల్లా అని ఆ తల్లి వస్తుంది ఒక రకంగా పంచాది మోపయిందట నేపాల్లో ఇక చిన్న సన్న పంచాది కదా పంచాది ఆఖరికి వస్తారకల్లా మంత్రుల ప్రధానిని ఏ కాడికి దొరికించుకొని దండం పెడితే శాపరంగాక బండని వేసి రాసినట్టు ఇక బిర్రగా రుద్దిర్రాట మొత్తం సాపు ఈ విమానం మొత్తం మోగించారు ఇక ఆఖరికి వస్తారు కానీ కార్కి మీరు కాకి అనుకునేరు కార్కి ఇప్పుడు తాత్కాలిక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిందట చూడాలి మరి ఇప్పుడన్నా జర్రమన్న పంచాది సలహా పడుతుందా లేకపోతే ఎట్ట ఉంటుందో ముందు చూద్దాం కవిత ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదు కేటీఆర్కు మంత్రి జూపల్లి కౌంటర్ చెల్లె బాబా తప్పు చేసిండో తమ్ముడు తప్పు చేసిండో వీళ్ళిద్దరితోటే మా కుటుంబానికి మచ్చ వచ్చి పడ్డదో నేను ఎట్ట చేదునో మా అయ్యా సొక్కం పూస మా అన్న మంచి పూస కానీ హరీషురావే మమ్ము ఆగము చేసిండో సంతోష మాకు సంతోషం లేకుండా చేసిండో ఇట్లా కవిత మా ఆరోపణలు చేసా కదా ఇక మరి ఈ రకంగా కూతలు కూస్తే మంచి మంచి అంటుర్రు ఇంకేదో కథ అంటుర్రు మరి అసలు లోపలి కథ ఏంది మరి హరీష్ రావును సంతోషం మీద పగబట్టి గా రకంగా తిట్ల దండకం మొదలు పెడితే గుడక పురాణం లేక మరి రాములకు ఇష్టమేనా లోపట పానం తవనబడ్డట సప్పుడు చేస్తలేడు ఆ పలుకులు చిలక పలుకులు ఎందుకో బయటకు వస్తలేవు సరే ఇప్పుడు దూరమే బావే ఇప్పుడు ఇంట్లో ఉండే కార్లో ఉండే మరి ఎందుకని పలుకులు వస్తలేవని జూపల్లి అడుగుతుండు సరే ఇప్పుడు మరి జూపల్లి అడుగుతుండు కానీ ఎవరు చేయాలి పోను బీఆర్ఎస్ కోయాక చేయాలి అట్లయితేనే బయటకు వస్తుంది బండారం జర్రగా పోందే తాత ఏమన్నా కానీ కంగనా రనౌత్కు చుక్కెదురు పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఒక బీఆర్ఎస్ కోజా చేద్దాము చేస్తే మరి ఏమంటాయి ఏంది ఏం కథ వచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు గుండెపోయిన అయోధ్య అని ఉన్నది ఒక కోజాగా అది కల్వకుంట కుటుంబం అంటే నీ దండం పెడితే అది పాలన తీసుకుంటుంది అంత ప్రేమ దానికి దీనికి చేద్దాం పోనీ ఏమంటుందో కోజాగా మరి ఇది లేచిందో లేవలేదో ఇంకా ఎందుకంటే ఈ మధ్యన కోజాగరు తెల్లదాకా ఫోన్ చూస్తున్నాయి 10-12 దాకా తెల్లారంగా లేస్తలేవు అవి నేను అంటనే ఉన్నా ఇది పండుకొనే ఉంది పొద్దు పొడిచి బాగా ఎక్కింది ఇంతవరకు లేవలే కోజాగా ఏమి చేయాలి ఎట్లా చేయాలి ఇంకెవరు చేయాలి పోను ఇవి గుంటి మంజులో చేద్దాం ఇవే చార్మినార్ పైల్మాన్ గుంటి మంజులా చిట్కే వేస్తుంది తీసి మార్క్ అని ఏమంటుందో చూద్దాం
శనార్థి ఓ తల్లి. శనార్థం శనార్థం. ఏం లేదు కానీ మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు తల్లి నువ్వు. చెప్పండి కాక. ఇప్పుడు జూపల్లి మంత్రి జూపల్లి ఎరికేగా. అవునవును. ఆయన ఏమంటున్నా అంటే కవిత ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదు కేటీఆర్, బావా తమ్మిని నిలమన్న ఎగబట్టకపోయాగా, మా బావ గిట్ట చేసిండు, మా తమ్ముడు గిట్ట చేసిండు, మాకు లేదో కయ్యం పెట్టిండు, మా పార్టీకి మచ్చ తెచ్చిర్రు, వాళ్ళు తప్పు చేసి మాయ మీదకి వస్తుంది, మా కుటుంబం మీదకి వస్తుంది అని చెప్పేగా. అవును. ఇప్పుడు మరి కేటీ రాములు వాళ్ళ అన్న ఎందుకని చెల్లె నువ్వు ఇట్లెందుకు మాట్లాడుతున్నావు, అట్లెందుకు మాట్లాడుతున్నావు, అసలు ఏంది అనేది ఎందుకు అంటలేడు, కేటీ రాములు నోరు ఎందుకు మూగబోతుంది అనేది అంటుండు జూపల్లి. అంటున్నాడు అంటే కేటీ రామారావు మనకు తెలుసు ఎవరు ఆ బాణం వదిలిపెట్టారు, ఎవరు కవితతో అనిపిస్తుంది తెలుసు కాబట్టి ఆయన ఏమంటున్నాడు. అమ్మా ఇదా అసలు కథ. అంతే అంతే. బాణం ఎవరు ఇడిచిండ్రు, మా చెల్లెకి ఎవరు ఆ బాణం ఇడిచిపిచ్చి మా చేపిస్తారు అని అంతా ఆయన కేటీ రామారావుకు తెలుసు, అందుకే ఏమంటలేడు. అట్ట చెప్పు అమ్మని సామి రంగు ఇదా అసలు కథ. జాగాలో వేరే వాళ్ళు ఉంటే కథం అయిపోతుండే, కేటీ రామారావు షురు చేస్తుండే. అమ్మని సామి రంగా అంతే కదా. చెల్లెలు కాబట్టి చెల్లెలు నుంచి ఆమె మీద పెట్టి వేరేళ్ళు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, అది మోదీయా, ఇటు మళ్ళా రాహులా, లేకుంటే రేవంత్ రెడ్డియా, ఎవరేం చేపిస్తారో ఆయనకు తెలుసు కాబట్టి చెల్లెని ఏమంటలేదు. ఇదే జాగాలో వేరే వాళ్ళు ఉంటే అదైపోతుండే మళ్ళా. అయితే కథ అంతే కదనే. మళ్ళీ అంత తెలియదా, ఇంత రాజకీయం చేసిన వాళ్ళకి అంత తెలియకపోతే జనాలకే తెలిసే గమ్మునుకుండిపోతుంది. అమ్మని సాని రంగా అంతేనా. అంతే కదా. ఇవాళ రేపు జనాలకు రాజకీయం అనేది ఇంట్రెస్ట్ అయిపోయింది, ఇట్లాంటివి చూసి చూసి గాయంత అనుభవం లేకపోతే ఎట్లా మళ్ళా రాజకీయంలో. ఏమో నిన్న మొన్న తల్లి కూడా రాలేదట కవితమ్మ కాడికి, నిన్న అలా వచ్చిందట, ఏదో వాళ్ళ అల్లుంది పుట్టినరోజు అయితే పోయిందట, బిడ్డ మీద తల్లి మీద బిడ్డ వాడు ఏడ్చిందట. ఇగో చూడు అన్నా, ఏంటంటే ఇది రక్త సంబంధమే. అంతే 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 పార్టీ అంతే, రాజకీయం అక్కడనే చేసుకోవాలి. అంతే అంతే. సొంతలతో తోడబుట్టిన వాళ్ళతో ఇవన్నిటికి బిడ్డతోని ఈ రాజకీయం చేస్తామే మనం. అంతే 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 తెలంగాణలో కొట్టుకున్నా ఇప్పుడు అంత మనమే. ఇప్పుడు ఇంకో మాట అంతే 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 అంతే. ఇప్పుడు నీళ్ళల్లో దెబ్బేస్తే ఎంతసేపు వస్తాయి నీళ్లు, సెకండ్ల మీద మళ్ళీ వచ్చి కలుస్తానే అంతే కలుస్తుంది. పార్టీలో చూసుకుంటారు. నేర్పు సభాసేరని రోడ్డు మీదకి ఎక్కినామంటే రాజకీయంలో చూసుకోవచ్చు, కానీ ఈ రక్త సంబంధం ఎవ్వరము ఈడగొట్టలేము. ఇప్పుడు కవిత మరి కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఎందుకు పెడతది ఆమె ఆమె ఏం పెట్టదు, ఆమెకు నేర్పిస్తున్నారు, ఆమె గిట్ల చేయి గట్ల చేయి అని ఎవరెవరు ఆమెకేమి అంటారు కదా. ఆమెది కేసు ఉన్నది, ఆమెను ఎవరెవరు బ్లాక్ మెయిల్ చేసి చేపిస్తారో అది తెలియదు. అందుకే కేటీ రామారావు అన్న కూడా ఒక ఆడవిల్ల కదా అన్నట్టు ఆయన కూడా ఏం నోరిపుతలేడు. ఆమె మజ్బూరి ఆమె, వీళ్ళ మజ్బూరి ఈమె, మన ఆడపిల్ల కదా అన్నట్టు వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు. తెలంగాణ ఆడబిడ్డ ఆమె, ఉద్యమాలలో పనిచేసింది, బతుకమ్మ ఆమె, బతుకమ్మ నుంచే ఉద్యమాలలో చేసింది. కాబట్టి ఇప్పుడు ఆమె చేసేది తప్పు కాదని నేను అంటలేను, తప్పే, కానీ ఏం చేస్తుంది ఆమె మరి అదే అదే ఏం లేదు. కానీ ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలలో ఏంది వాళ్ళ దాంట్లో వాళ్ళకే పంచాయతీలు అవుతున్నాయి, మేము కార్యకర్తలం అభిమానం ఎక్కడ ఓటు వేయాలి, ఎక్కడ తిరగాలి, ఏం చేయాలి అనేది కూడా మరి అట్లా ఏమైనా దెబ్బ పడేనా జూబ్లీస్ ఎన్నికలలో? ఎవరికెంచి దెబ్బ పడేదే లేదు, మాకు ఎక్కడికెంచి వన్ సైడ్ మేమే వస్తాం. ఇది ఇంటి పంచాయతీలు కాదు, ఏం కాదు, రాజకీయంగా అందరికి అర్థమైపోయింది, తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టే ప్రజలు ఈ 420 హామీలు ఇవన్నీ చూసే ఇట్లాంటి కథలు అయ్యి ఏమైనా అయితే మైండ్ డైవర్ట్ చేస్తున్నారు కదా పొలిటికల్. అట్లా చేసేది కాదు, ఖచ్చితంగా మేమే వస్తాము. ఏం ముఖం పెట్టుకొని మళ్ళా పోటీ చేస్తే గెలుస్తాం అనుకుంటున్నారు, ఏం కథనో ఏమో. ఎవడు గెలవడు. పంచాయతీ ఎందుకు పెడతలేడు, సర్పంచ్ ఎన్నికలు ఎందుకు పెడతలేడు, ఎక్కడ పెట్టుకుండు ముఖం రేవంత్ రెడ్డి పెట్టుమని. ఇప్పుడు యూరియా ఎందుకు ఇస్తలేడు బాబు కేసీఆర్? 10 ఏళ్లలో యూరియా బస్తాలు ఆటోకి 200-300 ఇస్తే 10 సంచులు వచ్చి వేసిపోతున్నానంట. చూస్తున్నావు కదా యూరియాది, వరదలు వచ్చి కొట్టుకపోతున్నారు, వాళ్ళకేమి ఇచ్చిండ్రు? ఇవన్నీ పొలిటికల్ డైవర్స్ పొలిటికల్స్. పబ్లిక్ ను 4 కోట్ల ప్రజలను ఇడిచివేసి నలుగురు ఎంబడి రాజకీయం చేద్దాం అనుకుంటారు. అది గెలిచిండు అంటారు కదా, కన్ను పోయి లొట్ట పోయినట్టు ఏదో అడ్డిమార్ గుడికి దెబ్బకి గెలిచిండాడు. ఆ గెలిచినందుకు దాన్ని కవర్ చేసుకుంటుండు, వాళ్ళ సంచులు నింపుకుంటున్నారు. నెక్స్ట్ వస్తామా పోతామా పార్టీని బొంద పెట్టే పోతున్నారు. కాంగ్రెస్ పార్టీని బొంద పెడుతుండ్రు రేవంత్ రెడ్డి, బొంద పెట్టేసిండు.
ఇక మొత్తం 2-3 గంపలు వేస్తే మొత్తం ఉడకపోతుంది అట్లున్నది. కాబట్టి ఖచ్చితంగా వన్ సైడ్ ఇప్పుడు ఎన్నికలు పెట్టమని దానికి దమ్ముంటే బాబు కేసీఆర్ 100 సీట్లకు 100 సీట్లు వస్తాయి మాకు. సరే చూద్దాం, రేపు జూబ్లీస్ ఉప ఎన్నిక కూడా ఉంది కదా, ఇప్పుడు అలా ఎవరి పచారా ఎవరి పలుకుబడి అనేది ఆయనే తేలుతుంది. చూద్దాం కాదు, చూడక ముందే ప్రజలు ఈ రోజు ఓటు వేయకున్నా గానీ బాబు కేసీఆర్ రావాలని రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ మీద కురికిండు. ఎందుకు ఉరికిండు? అసెంబ్లీ ముంగడికి సెక్రటరీ ముందుకు ఎందుకు ఉరికిండు? బాపు కేసీఆర్ పాటలు పెట్టుకుని ప్రజలు వాళ్ళకైతే పైసలు ఇవ్వలేదు కదా, ఇజ్జుపల్లికు మళ్ళీ అంటే వాడు వేరే ఏం పోయి ఇంకోటి పొంగులేటికి ఇంకోటి ఉన్నాడు కదా కోమటిరెడ్డికి, వీళ్ళకి అందరికి చెప్పుకుండ్రి బాపు కేసీఆర్ ఈ ప్రజలు ఎట్లా ఉన్నారు. ఈ రోజు నేను సీఎం అని చూపించుకోనికే చెప్పులు వేసుకొని పోయిండు గుంపు మేస్త్రి రోడ్ వీడికి, సెక్రటరీ ముంగడికి పోయిండు. సెక్రటరీ కాడికి రాగానే బాపు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా ఉన్నాడు. బాపు కేసీఆర్ వనువులు ఉన్నాడు. బాపు కేసీఆర్ వనువు తెలంగాణలో ఎక్కడ నీళ్ళు వస్తాయి, ఎక్కడ నీళ్లు రావు, ఎక్కడ దొంగలు ఉన్నారు అనేది తెలుసు. ఈ రోజు యూరియాది ప్రతి దాంట్లో ఫెయిల్ అయిపోయినరు. యూరియా కేంద్ర పోలు అంత కథ అంతా ఆలేదేనట, బీజేపీ అంత బీజేపీ వాళ్ళదైతే మళ్ళీ సంకనాకిండట. ఎందుకు వచ్చిందంట ప్రభుత్వంలో బాపు కేసీఆర్ అడ్వాన్స్ తెచ్చుకొని పెట్టుకుంటుండే, ప్రజల కడుపు నింపుతుండే. ఎక్కడ పోయి ఆడోళ్ళు లైన్లలో నిలబడి చచ్చిపోతున్నారు. మీరు కూడా మరి ధర్నా చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆడ ఎంపీలు అంతా ధర్నా చేస్తే మీ బీఆర్ఎస్ వాళ్ళు ముసమానం వేసి ఇన్నే ఉంటున్నట పోతలేదు. నా మాటిను రూలింగ్ పార్టీలో కాంగ్రెస్ ఉందా బీఆర్ఎస్ ఉందా? ఉన్నది కేంద్రంలో ధర్నా చేస్తే మీ బీఆర్ఎస్ వాళ్ళు కదులుతలేరట కదా, వాళ్ళే అంటారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు సంకనాకనికి వచ్చిరట నైడికి. వీళ్ళు ఎందుకు వచ్చిరట? వీళ్ళు రాకముందు 10 ఏళ్లలో ఎట్లున్నదంలో జనాలలో పోయి అడుగుండ్రి, చెప్పుతో కొడతామంటున్నారు. ఆడోళ్ళు బండ బూతులు తిడుతుండ్రు. ఈ రోజు 3 గంటలకు 2 గంటలకు ఆడోళ్ళు పోయి నెల రోజుల నుంచి ఒక్క సంచి బస్తా కోసము నిలబడుతున్నారు. వాళ్ళ పంటలన్నీ ఎండిపోయినాయి. సిగ్గుశరం లేదా అన్న మీడియాలో ఇంతగానం చూపిస్తున్నానికి? అయినా మళ్ళీ సిగ్గు లేకుండా ఆడు సిగ్గు తప్పి వచ్చిండు, కథం అయిపోయింది. ఏదో ఒకటి సిగ్గు తప్పి 2 ఏళ్ళు కూడా తీసుకపోతా అంటుడు. బాపు దలుచుకుని ఉంటే ఎప్పుడో వస్తుండే, కానీ వీని రూపం ఏంది, వీని అసలు రూపం ఏందో చూపిస్తుండే ఈ రోజు తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి. 3 రంగుల జెండా మార్పు అన్నాడు కదా, ఎట్లా మార్పు ఉన్నది? కాంగ్రెస్ వస్తే 50 సంవత్సరాల కిందికి ఎట్లా తీసుకుపోతారు? కాంగ్రెస్ అంటే ఏంది? కాంగ్రెస్ అంటే దొంగలు దోసుకునేటోళ్ళు అనేది తెలిసిపోయింది ఈ రోజు ప్రజలకు. సరే ఇక మరి ఇక చూద్దాం, ఇక రేపు ఏం జరగబోతుంది ఏంది కథ అంతా మొత్తం మేమే బీఆర్ఎస్ చూసుకోమని మొత్తం తెలంగాణలో మళ్ళా బీఆర్ఎస్ అదేరా. ఇప్పుడు మీరు అనుకుంటే వాళ్ళు అనుకుంటే బీజేపీ వాళ్ళు అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటే సరిపోదు. రేపు జూబ్లీహిల్స్ ఎన్నికలనే తెలుస్తుంది అసలు ఎక్కడ మొగ్గుతుంది ఎక్కడ ఒరుగుతుంది గాలి. రిజల్ట్ ముందే చెప్తున్నా. అది పదే నువ్వు ఇప్పుడు మాదే అని నువ్వు అంటున్నావు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఈసారి మాదే ఇంకా పుంజుకుంటుంది బీజేపీ అని వాళ్ళు అంటారు. వాళ్ళు సిగ్గు తప్ప అంటనే ఉంటారు. కేంద్రం నుంచి ఏం తెచ్చిరంటారు, ఈ నెల నుంచి ఏం తెచ్చిరు, ఇప్పుడు ఏం తెస్తారు, ఇప్పుడు మేమే అని అందరు మేమే అంటారు. ఏ పని చేసిన వాళ్ళకి ప్రజలు ఇస్తారు. ఇప్పుడు తెలంగాణ మొత్తం కోడై కూస్తున్నది ఎవరి పేరు? బాపు కేసీఆర్. కేసీఆరే రావాలి, కేసీఆరే మా తండ్రి కడుపులో పెట్టుకుని చూస్తాడు అని అంటున్నారు. కడుపులో పెట్టుకుని చూసుకునేటోన్నా ఈ 2 ఏళ్ళలో ఎండబెట్టిన ఏమి ఇచ్చిండే? ఏం రుబాబ్తో ఏం ముఖం పెట్టుకొని బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు? ఎక్కడ పెట్టుకుంటారు ముఖం? పెట్టుకోమని చెప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డిని బీజేపీ వాళ్ళు. సరే తల్లి, మరి శరార్థి ఉంటా. గుంటి మంజుల ఈమె బీఆర్ఎస్ నాయకురాలు. మరి ఈ రకంగా అయితే ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది, చూడాలి. మరి ఇక ఎవరికి వాళ్ళు డప్పు కొట్టుకుంటారు, ఎవరిది ఇక జనాలు రేపు ఎవరు డప్పు కొడతారో చూద్దాం. ఇక పోతే రాసి పెట్టుకోండి, 2029లో మళ్ళీ మోదీనే 4వసారి ప్రధాని కావడం ఖాయం. నాలెడ్జీ ఎకనామీగా అమరావతి. దేశంలో రాష్ట్రంలో 2029 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కావాలంటే రాసి పెట్టుకోండని 2029లో నరేంద్ర మోడీ 4వసారి పీఎం అవుతారని అన్నారు. విజయవాడలో జరిగిన వేటు న్యూస్ మీడియా కాంక్లేవ్లో ఆయన మాట్లాడారు. ఆలస్యంగా సాధించే విజన్ 2020-47 వల్ల రాజకీయంగా నష్టమేమీ ఉండదన్నారు. 2038 నాటికి భారత్ 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి నంబర్ 1 ఎకనామీగా అవతరించాలని ఆకాంక్షించారు. ఇక సరే, ఇక ఆయన అంబయం ఆయన వెళ్ళబోసుకుండు. ఖనిజాల తవ్వకాల్లోనూ సింగరేణి.
సింగరేణి బోర్డు కీలక నిర్ణయం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. సింగరేణి సంస్థ కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఖనిజాల తవ్వకాల్లోనూ పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణిలో బొగ్గు నిల్వలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా సింగరేణి సంస్థకు నష్టం జరుగుతుందని అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సింగరేణి బోర్డు బొగ్గు తవ్వకాలు పెంచడంతో పాటు ఇతర మినరల్స్ మైనింగ్ చేయాలని నిర్ణయం తీసుకుందని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక్కడేంది? గోదావరి పుష్కరాలకు ముందస్తు వ్యూహం, దక్షిణ కుంభమేళాకు ఆర్థిక ప్యాకేజీ సాధన కోసం సీఎం వ్యూహం. 22 నెలల ముందే పుష్కర ఘాట్లు, శాశ్వత అభివృద్ధి పనులపై ఫోకస్, బాసరా టు భద్రాద్రిపై కార్యాచరణ, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. ఈ పుష్కరాలను దక్షిణ కుంభమేళాగా పరిగణించి భారీ ఏర్పాట్ల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కోరాలని నిర్ణయించింది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పుష్కరాలు ప్రారంభం కావడానికి ఇంకా 22 నెలల సమయం ఉన్నప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సరే, పార్టీ మారలేదన్న ఎమ్మెల్యేలు, మీ స్పందన తెలపాలంటూ బీఆర్ఎస్కు స్పీకర్ లేఖ. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై స్పందన తెలియజేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీని కోరారు. వారి వాదనలపై వారి అభిప్రాయాన్ని 3 రోజుల్లోగా తెలపాలని సూచిస్తూ లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన సంగతి తెలిసింది. వారిపై అనవరత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఇటీవల స్పీకర్ను కలిసిన సదరు ఎమ్మెల్యేలు తమపై వచ్చిన ఆరోపణలపై లిఖితపూర్వకంగా వివరణ సమర్పించారు. ఆ వివరణలో తాము బీఆర్ఎస్ పార్టీని వీడలేదని, ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రిని కలిశామని తెలిపారు. తాము పార్టీ మారినట్లుగా తప్పుడు ప్రచారం చేసేందుకు తమ ఫోటోలను మార్పింగ్ చేశారని వారు వివరణలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల నుంచి ఈ అనూహ్యమైన వివరణ రావడంతో స్పీకర్ కార్యాలయం తదుపరి చర్యలకు ఉపక్రమించింది. 10 మంది ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలపై బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు వారికి లేఖ రాస్తూ ఎమ్మెల్యేల వివరణపై మీ స్పందన ఏమిటో 3 రోజుల్లోగా తెలియజేయాలని కోరింది. దీంతో ఇప్పుడు బంతి బీఆర్ఎస్ కోర్టులోకి చేరింది. స్పీకర్ లేఖపై ఆ పార్టీ ఏ విధంగా స్పందించనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరో తిక్కడ పక్కడ పోటువాలు వేసి మార్పింగ్ చేసి మమ్మల్ని తీసుకుపోయి ముఖ్యమంత్రిని కలిసినట్టు, వాళ్ళని కలిసినట్టు, వీళ్ళని కలిసినట్టు, ఆ మెడల కండవ వేసినట్టు ఏ కథల పడరు. ఇది మేము పోలేదని పాపం వాళ్ళు నెత్తి నోరు రోడ్డు కొట్టుకుంటారు. నీ అమ్మ ఏంది గందరగోళం పాడియాను పంచాయతీ సలా కూడా. ఎవరికి ఫోన్ చేయాలి పిల్ల? ఇప్పుడు కాంగ్రెస్లో చేయాలా బీఆర్ఎస్ వాళ్ళకా? సరే, కాంగ్రెస్ వాళ్ళకే చేద్దాం. ఒక కాంగ్రెస్ కోజాగా చేస్తున్నా. ఇది ఆదిలాబాద్ కోజాగా, ఇది చిన్న సన్నది ఏం కాదు. ఈ కోజాగా ఏమంటుందో చూద్దాం.
మరి ఇది ఇంకా పండుకున్నట్టే ఉంది, ఇది లేస్తలేదు. ఇటు తయారయ్యేది పిల్ల మొత్తం. ఓ అమ్మా, ఇది ఫోనే లేవడతలేదు. కీ కోలియా ఫోన్ చేద్దాం. ఇది ఏమంటుంది ఒకటి, ఇది ఒకటి ఎర్రగడ్డ కోలియా, ఇది కాంగ్రెస్ పార్టీ ఎర్రగడ్డ కోలియాగా, ఇదేమంటుందో చూద్దాం. ఇది లేపుతలేదు. మంచిగా ముచ్చకోడు కూడా పని అవుతాం మంచిగా. నమస్తే. శనార్థి పోయి పిల్లగా లేవలే ఇంకా? 4 గంటలు లేస్తానే. అదే అంటున్నా. మరి ఫోన్ లేపకపోతే పని పోయామని నేను అనుకుంటున్నా తాత. 4 గంటలకే లేస్తా. అంత నిమ్మలమేనా? మిల్క్ బిజినెస్ ఉంది కదా నాకు. 4 o'clock లేచి యోగా వాకింగ్ పోయి. మంచి 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 అలవాటే చేసుకున్నావు తాత. 4 గంటలు లేవడమే మంచి పని. అది నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు ఎక్కడ ఉండే? నీ ఏరియా ఎర్రగడ్డే కాదు? ఎర్రగడ్డ ఏదో పదవి ఉండే నీకు? గ్రేట్ జనరల్ సెక్రటరీ. అమ్మో, అయితే గట్టిదే కోలాగా. ఏమి లేదు తాత, ఇప్పుడు ఈ పంచాయతీ ఎట్లా చేస్తావే? ఏంది పంచాయతీ? ఏది కాక? ఇది మన పార్టీ మారలేదన్న ఎమ్మెల్యేలు. మేము పార్టీ మారలేదు, మేము మారలేదు. 10 మంది ఎమ్మెల్యేలు నిజమైన బీఆర్ఎస్ కోలాగలు కాంగ్రెస్లో షరీక్ అయినాయి అని కథ నడుస్తుందిగా. అదంతా ఉట్టిదే మార్పింగు. మేము ముఖ్యమంత్రిని కలవలేదు, ఏదో మీదంగా కండువలు వేసుకున్నట్టుగా ఫోటోలు మార్పింగ్ చేసి మమ్మల్ని బదనాం చేస్తుర్రని అంటుర్రట కాంగ్రెస్. మన ఈ బీఆర్ఎస్ కోలియాగరు మేము కార్లోనే ఉన్నాం, దిగలేదు అంటుర్రు. మరి కలిసిరా ముఖ్యమంత్రిని కలిసి పార్టీలో షరీక్ అయ్యిరా, లేకపోతే ఎంత మార్పింగే అంటవా? మార్పింగ్ కండు వేసుకోలే కదా మళ్ళీ వాళ్ళు. అటనా? ఓ అమ్మా, మరి కలిసిర్రు అని కథ బయటకు వస్తుంది. షరీక్ అయ్యిరా అంటుర్రు. ఇప్పుడు అది కాదు కాక, ఇప్పుడు మోడీతోని సీఎం కలుస్తాడు, బీజేపీలో కలిసినట. అమ్మా, ఇది గట్టిదే కోలాగా. ఇప్పుడు రాష్ట్రం గురించి ఆయన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఇప్పుడు మనం రాష్ట్రం నిధులు లేవాలంటే మోడీతో కలుస్తాడు, కూర్చుంటాడు, అందరితో కలుస్తాడు. అంతే 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 పని. అదే మనకు రావాల్సిన నిధులు, పర్క షెడ్డ పడ్డ ప్రాజెక్టులు అదో ఇదో గుంజుకురావాలి కలిసి. గుంజుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో పోయిండు అని అంటే ప్రచారం చేస్తుడు తప్పు కదా అది. అమ్మో, ఇదా కథ. అయితే ఇప్పుడు వీళ్ళు కూడా మా నియోజకవర్గం బాగుపడాలి, అభివృద్ధి పనులు కావాలనే కలవచ్చు. మరి కలిస్తే వాళ్ళ పుసుకునా? ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు నిధులు కావాలి కదా. ఇప్పుడు సీఎం తానికి పోతేనే నిధులు అవుతాయి. ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎమ్మెల్యే ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ తానికి పోతే అవుతాయి కదా. ఇప్పుడు గవర్నర్ తానికి పోతారు, గవర్నర్ తానికి పోతే గవర్నర్ బీజేపీ గవర్నర్లే ఉంటాడు. గవర్నర్ బీజేపీలో పోయినా అంటారా ఇప్పుడు? కరెక్టే. వాళ్ళకైతే కూటమే తీయాలి కదా. అంతే 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 అంతే. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కూటనే చేయలే. ఇప్పుడు మా ఎర్రగడ్డ డివిజన్ లో జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ లో టీఆర్ఎస్ పనే చేయలే. వాళ్ళ మనుషులకే కొన్ని బస్సులలో పనిచేసారు. అప్పుడు డ్రైనేజ్ సమస్య, సివరేజ్ లైన్, పైప్ లైన్ వేసినాయి. అప్పుడు గుడిసెలు ఉండే కాక, గుడిసెలు ఉన్న వాళ్ళకు 3-4 పిల్లలు. ఆ పిల్లలు 50 గదులలో 4-5 అంతస్తులు కడితే ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కరు ఉంటుంది. అది డ్రైనేజ్ సమస్య లోడ్ ఎక్కువైంది కదా. ఎవరైతే ప్రెసిడెంట్ అవుతాడో వాడు కంపల్సరీ మున్సిపల్ పోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి. కొంతమంది కంప్లైంట్ ఇవ్వడానికి రాదు. క్యాన్ నంబర్ కొడితేనే వాటర్ సివరేజ్ లైన్ కంప్లైంట్ చేస్తారు. కూడా చాలా మొన్న 3 రోజులు నల్లబంద్ అయింది. క్యాన్ నంబర్ బుక్ చేస్తేనే నీళ్లు వచ్చినాయి. ఆ 3 రోజులు అయితే మా గల్లీలలో ఒక బోర్ లేదు, ఏం లేదు, చాలా స్లమ్ కదా ఇప్పుడు మా ఎర్రగడ్డ. తాత మరి ఇప్పుడు మీది ఎర్రగడ్డ అంటే కాదు, ఇప్పుడు ఎర్రగడ్డ జూబ్లీస్ కిందకే వస్తుందిగా? ఎర్రగడ్డ జూబ్లీస్ కిందకే వస్తుంది, ఎర్రగడ్డ డివిజన్ మాది. మరి రాములు మొన్న మీటింగ్ పెట్టిండట, మరి రంగవనం దింపిండట సునీతను, మాగంటి సునీత ఆమె పేరు, ఏమి పేరు ఉండే, గోపినాథ్ భార్య సునీతనే. మరి ఇట్లా గోపినాథ్ సానుభూతి కొంత, ఈ టీడీపీల ఓట్లు కూడా జర బగ్గం ఉంటాయట. అటు అవి కూడా టీడీపీల ఓట్లు కూడా జర ఆమెకే పడతాయి అనేది కూడా కథ నడుస్తుంది తాత.
మరి మీ కాంగ్రెస్ కోళ్ళాగలు మరి నెగ్గేనా? ఎందుకంటే ఏం ఫోన్ రీలుతున్నాయి ఈసారి కచ్చ మీద ఉన్నాయి ఇప్పుడు. పచ్చ మీద ఉన్నాయి కరెక్టే, కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళ కమ్మ సంఘానికి కూడా ఈయన మాగంటి గోపినాథ్ కేసులు పెట్టిండు. ఓ అమ్మా హే కూడా 2 సార్లు కేసు పెట్టిండు. విష్ణు ఉన్నాడు, విష్ణు ఉన్నప్పుడు కూడా నా మీద కేసు పెడితే అంజన్ కుమార్ యాదవ్ ఫోన్ చేసిండు, పిఎస్ కి వచ్చిండు. ఒక కేసు తిరిగినా మళ్ళీ విష్ణు కాంగ్రెస్ ప్రభుత్వంలో 9 ఏళ్ళు తిరిగిన ఒక కేసు. అయితే ఇప్పుడు టీడీపీల ఓట్లు మాగంటికి సపోర్ట్ చేయా? కమ్మ సంఘాన్ని వాళ్ళ మీద కేసులు పెట్టి కేసులు తిరిగిపించాడు. ఇంకా నడుస్తుంది ఒక కేసు వెంగళరావు నగర్ లో, ఈ కళ్యాణ్ నగర్ లో గానీ, రాజీవ్ నగర్ లో గానీ కమ్మ సంఘాలతో వాళ్ళతో గెలిచి వాళ్ళకు ఎగ్నెస్ట్ కేసులు పెట్టించాడు ఎస్సీ ఎస్సీలతోని. ఇప్పుడు శ్రీరామ్మూర్తి అని జీటీఎస్ మొత్తం ఆయన ఇన్ఛార్జ్ చూసుకుంటున్నాడు. గుడి కట్టింది జీటీఎస్ శ్రీరామ్మూర్తి. పాపం అయితే నానా బాధలు పెట్టి పోలీస్ స్టేషన్ లేచి విష్ణు మేము అందరం కలిసి ఆయన సపోర్ట్ చేసినాం. సరే మరి ఇప్పుడు రాంగ పోంగ ఏంది కథ? మరి ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళకు వాళ్ళకి ఖరారు అయింది, ఆ సీటు ఇచ్చిరా? ఎవరు డిసైడ్ చేస్తే మేము వాళ్ళకి ఇవ్వాలి కదా కాక. నవీన్ యాదవ్ కోళ్ళకు అంటారుగా టికెట్, మరి ఆ కోళ్ళకు ఉందా బలం ఉందా? 10 ఉంది. ఆయన 2 సార్లు సెకండ్ ప్లేస్ వచ్చింది కదా, కొంచెం యూత్ లో బాగుంది ఇన్ఫ్లుయెన్స్. అట్నా? ఎట్లా మరి? ఇంకా బొంతు రామోన్కి అయితే బాగుంటుందా, నవీన్ యాదవ్ అయితే బాగుంటుందా? నవీన్ యాదవ్ కి బాగుంటది, తర్వాత అంజన్ కుమార్ అంతే. అటనా? ఏడ తిరిగినా ఇప్పుడు తిరగాల కాక. ఇప్పుడు ఇక్కడ ఉండి తిరిగితే టికెట్ రాగానే తిరిగితే మీకు తెలియదు ఏముంది నేను చెప్పాలనా? పబ్లిక్ లో ఉన్న వాళ్ళకి ఇస్తారు కానీ పబ్లిక్ లేని వాళ్ళకి వేయరు కదా. అవునవునవునవునవునవును. అయితే మరి ఇప్పుడు సునీతకు ఏమన్నా సానుభూతి అక్కడికి వచ్చానా మరి? ఇక వాళ్ళ ఎవరైతే దళిత బంధు, మన స్కూటీ, మన కళ్యాణ లక్ష్మి పింఛన్లు ఇప్పించి వాళ్ళ లీడరు గాలు వేస్తారు. ఎవరైతే లబ్ధి పొందిరో వాళ్ళు వేస్తారు. కతిమూల వాళ్ళ ఉన్న టీఆర్ఎస్ పార్టీలకే రాలే. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకు డబల్ బెడ్రూమ్ వచ్చింది, స్కూటీ వచ్చింది, వాళ్ళకు ఇండ్లు వచ్చినాయి చేంజ్ చేయించి. వాళ్ళ పార్టీలు ఎప్పుడు జాయిన్ అయ్యారు టీఆర్ఎస్ లా 3 సంవత్సరాల కింద జాయిన్, వాళ్ళకు కూడా వచ్చినాయి. ఆ ఎంక్వైరీ మీరు చేసుకోవచ్చు. తెలంగాణకి రాలే కదా. అంతేనా? బీజేపీకి ఉందా తాత గాలి జూబిలీస్ లా? బీజేపీ అంటే అది మతపరంగా గానీ కొన్ని వస్తుండొచ్చు కానీ ఎక్కువనైతే రాదు. మీకు తెలుసు హిందూ అది అని అంటే ఇప్పుడు అందరిని కలుపుకొని పోతే వస్తుంది. అందరిని కలుపుకొని పోతే ఎట్లా వస్తుంది? అందరం ఒకటి. అప్పుడు మన ఏపీలో ఉన్నప్పుడు, తెలంగాణలో ఉన్నప్పుడు అందరం ఒకటి అని చేయాలి. ఏమేమి గుళ్ళెల్లా ఫోన్ చేసి కూర్చొని మాట్లాడుతున్నాను నేను. జీవితం మనకు లేదా? వాళ్ళ ముస్లిం దాంట్లో కూడా నమాజ్ పోతాం, అన్ని చేస్తాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ కు బలం ఉందా జూబిలీస్ లా? బలం అంటే బలం ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలు లేదు, కసిగా ఉన్నారు కార్యకర్తలు గాని మహిళలు గాని. కాంగ్రెస్ ఇప్పుడు మొన్న రేషన్ ఒక 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు ఇయ్యలే కదా. ఇప్పుడు దగ్గర 1,00,000 చిల్లర సీఎం గారు ఇచ్చింది కదా ఇక్కడ మా జూబ్లీస్ లా. ఇంకా ఇస్తూనే ఉండు. ఉన్నప్పుడే ఇచ్చారు కానీ ఇప్పుడు ఇప్పటిదాకా లేదు కదా. ఇప్పటికి పిల్లలు చేసుడు వాళ్ళకు వెళ్ళాలంటే ఎట్లా? ఏదాని పోయినా రేషన్ కార్డే కదా. ఆరోగ్యశ్రీ గాని ఏది గాని చేస్తుంది కాబట్టి కంపల్సరీ కొంచెం కాంగ్రెస్ ఉంటది కదా కాక. సరే 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 తాత. మరే ఇవాళ మీటింగ్ ఉంది కాక. సరే సరే కలుద్దాం. సరే సరే ఓకే. శనార్థి శనార్థి శనార్థి. ఇంకా ఇది కథ. ఈ పనుల కోసం పోయినాం. పనుల కోసం పోయి ఏదో ఇది చేస్తే వరకు కండువాలన్నీ అవన్నీ ఫోటోలన్నీ మార్పింగ్ చేసి మమ్మల్ని బండారం అంతా ఏదో వీళ్ళు అట్లా ఇరు ఇట్లా ఇరు ఇది ఇట్లా అది అట్లా అని ఏంది గందరగోళం అనేది. ఇప్పుడు ఆ కోళ్ళ కూడా అదే మాట అంటుంది. ఇక చూడాలి మరి రేపు కథ ఎడు తిరుగుతుంది అనేది చూద్దాం రేపు. జడ్జి గదిలో బాంబు పెట్టాం. ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్. 3 చోట్ల ఆర్డీఎక్స్ అమర్చాం అంటూ వార్నింగ్. బాంబు నిర్వీర్య దళంతో పోలీసులు ముమ్మర తనిఖీలు. రాజధాని ఢిల్లీలో కొన్ని రోజులుగా వరుస బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి.
శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ ఆందోళన సృష్టించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే న్యాయస్థానం ప్రాంగణాన్ని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. కోర్టులోని ఓ ప్రదేశంలో బాంబు పెట్టామని, మధ్యాహ్నం 2 గంటల లోపు అక్కడి నుంచి అందరిని బయటికి పంపేయాలని బెదిరింపు మెయిల్లో పేర్కొన్నట్టు తెలిపారు. కనిమొళి తేవిడియా పేరుతో వచ్చిన ఆ మెయిల్లో ఈ వారంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కుమారుడిపైన దాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య దళంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికి ఎక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చూస్తున్నారులా ఏం కథ నడుస్తుందో. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు నేడు రేపు శంషాబాదులో ఎంఎస్ఎంఈ ఎక్స్పో. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రతినిధి బృందం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. బిఎన్ఐ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14వ తేదీల్లో శంషాబాద్లో నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈ ఎక్స్పో వివరాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. బిఎన్ఐ హైదరాబాద్ చాప్టర్ ప్రతినిధి అనిరుద్ కొనిజేటితో పాటు మరికొందరు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఎంఎస్ఎంఈ ఎక్స్పో పాటు వివిధ అంశాలపై సదస్సులను నిర్వహిస్తుంది. బిఎన్ఐ హైదరాబాద్ చాప్టర్ దాదాపు 400కు పైగా పరిశ్రమలు, 4000కు పైగా వ్యాపార యాజమాన్యాల నెట్వర్క్ను కలిగి ఉంది. వ్యాపార సంబంధాలు, పెట్టుబడుల అవకాశాలు, పరిశ్రమల మధ్య సహకారం వంటి అంశాలను ఈ ఎక్స్పోలో చర్చించనున్నారు. మహాపత్రిక పండుగ వేళ ఆఫర్ల మోత. అటు ఫ్లిప్కార్ట్, ఇటు అమెజాన్ బిగ్ బిలియన్ డేస్. జిఎస్టీ తగ్గింపుతో దిగి వచ్చిన కార్ల ధరలు. బంగారం నుండి కార్ల దాకా, వస్త్రాల నుండి వస్తువుల దాకా మానపల్లి జ్యువెలర్స్లో బంగారంపై స్పెషల్ ఆఫర్స్. చూస్తున్నారా ఓ పబ్లిక్? మరి పండుగ పేరు మీద మానపల్లి జ్యువెలర్స్ వాళ్ళు రామసక్కని ఆఫర్లు పెట్టిరాట. మరి ఇక ఇప్పుడు జర్ర ఉరుకులో పెట్టురి కనపడుతున్నాయా? ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం ఎదురు చూస్తున్న స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా సేల్లో యాపిల్ ఐఫోన్ 16పై అందించనున్న భారీ డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ అధికారికంగా వెల్లడించింది. ఎలాంటి షరతులు లేకుండానే ఐఫోన్ 16 బేస్ వేరియంట్ను కేవలం 51,999 ప్రత్యేక ధరకే అందిస్తున్నట్టు ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ మొబైల్ యాప్లోని సేల్ పేజీలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మీరు చూస్తున్నదే మీరు చెల్లించే ధర అనే ట్యాగ్ లైన్తో ఈ ఆఫర్ను ప్రదర్శించింది. ఇక ఇట్లా మానపల్లి జ్యువెలర్స్లో ఇక మరి కథ పండుగ వేళ ఆఫర్ల మోత మోగుతుందట. ఇగోది మానపల్లి జ్యువెలర్స్లో బంగారంపై స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయట. ఇక మరి దసరా, దీపావళి పండుగ ఆనందాలు, వస్తు సేవల పన్ను సవరణతో రెట్టింపు కానుంది. ఇటీవల కేంద్రం సవరించిన జిఎస్టీ స్లాబులు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. గతంతో పోలిస్తే ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ వంటి చాలా వరకు ఉత్పత్తులు ధరలు సుమారు 10% మేర తగ్గనున్నాయి. దీంతో వాహనాలు, టీవీలు, కార్లు, సెల్ ఫోన్లు వంటి ఉత్పత్తులు కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇక మరి ఈ అవకాశాన్ని మరి మీరు అందుకోరిగా కొద్దిగంత బ్రేక్ తీసుకొని మళ్ళీ ఎమ్మటే వస్తా. చూస్తూనే ఉండరు మన ఏఎన్ఎన్.
వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. మనసైన మేలి ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైన బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం. అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే SR కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్, ఫ్రీ ఫాల్ సీలింగ్, ఫ్రీ వాస్తు. మర్చిపోకండి, SR బిల్డర్స్ అండ్ డెవలపర్స్. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. మీ ఇంటి నిర్మాణపు పనులు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 6 నెలల్లో పూర్తి చేసి ఇవ్వబడును. ఇప్పుడే SR బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. మీ సొంతింటిని నిశ్చింతంగా కట్టుకోండి. మా ఫోన్ నంబర్ 9703357697, 9392154464. మనసైన మేలి ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఇక రారి కాతింబ వార్తలు ఏమున్నాయో వార్చుకుందాం రారేష. ఇక పోతే ఈ కథ ఇట్లా ఉంది. ఇంకో దాంట్లో పోదామా? పోదాంపా. ఇక దీంట్లోకి పోదాం. జ్యోతమ్మ ఏమంటుందో చూద్దాం. మొత్తం మోగుతుందిగా మొత్తం. కర్ణాటకలో మళ్ళీ కులగణన. 1.75 లక్షల మంది టీచర్లతో సర్వే. దసరా సెలవుల్లో నిర్వహణ.
పాత సర్వే 10 ఏళ్ల నాటిది, అందుకే మళ్ళీ గణన. సీఎం సిద్ధరామయ్య. ఈ కోరియా కూడా గొర్ర కాసిందట, ఇది వెనకడికి గొర్ర బర్ర అన్నిటి తిప్పట్లు ఆడిందట. అది బాగానే మంచిగానే లైన్ మీదే ఉంది కోరియాగా. ముఖ్యమంత్రి అయిందంటే మరి పిల్లలాట, గొర్ర కాసిన కోరియాగా ముఖ్యమంత్రి అయిందట. సరే, అఫిడవిట్పై ఏం చేద్దాం? సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో సీసీఎల్ఏ నిబంధనలపై తర్జన భర్జన. భూభారతి చట్టంలో లేని 3 కొత్త అంశాలను నిబంధనల్లో పేర్కొన్న సీసీఎల్ఏ. అఫిడవిట్ సేకరించడం తలనొప్పిగా మారుతుందంటున్న రెవెన్యూ యంత్రాంగం. అమలు చేయాలా వద్దా సందిగ్ధం. సరే, లోక్సభలోనే వారసులు ఎక్కువ. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలకు సోమవారం మోడల్ స్కూల్ ఆవరణలో భారీగా నిలిచిన నీరు. బయటికి వస్తున్న విద్యార్థులు. నేడు రేపు భారీ వర్షాలు. వింటున్నారా ఓ పబ్లిక్? ఇదివా ఆడ దావత్ ఉంది, ఈడ పిల్ల సమృద్ధ అయింది, ఆడ పెళ్ళి ఉంది, ఈడ ఇండ్లలో పోతుర్రు, మా వాళ్ళు పండుగ చేస్తుర్రు అని జర్ర ఏదన్నా ఉంటే జర్ర బంద్ పెట్టుకొని. అగో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆడ 15 నాడు సభ ఉంటే క్యాన్సిల్ చేసుకుర్రు ఆనజీవ పెట్టి. జర మీరు కూడా ఏమైనా పండుగ పబ్బాలు అది ఇది ఉంటే జర్ర అత్యవసరం అవుతుందే బయటికి వెళ్ళారు. ఎందుకంటే మరి వానలు ఉన్నాయట. చూస్తున్నారు కదా గందరగోళం ఎట్లయితుందో. ఇగోది బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ వాయిదా. రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య. పంచాయతీ సరే. బ్యాంకులో 5 లక్షలు కాజేసిన బాలుడు. అమ్మా. సీసీ కెమెరా ఫుటేజ్తో నిర్ధారణ. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎస్బీఐలో ఘటన. చోరీపై పోలీసుల దర్యాప్తు. ఈ నెల 8న ఘటన. ఆలస్యంగా వెలుగు చూసిన వైనం. బ్యాంకులో 5 లక్షలు బుడపొరగాడు కాజేసుడేంది? ఏం చేస్తున్నట్టు మరి? బ్యాంకు వాళ్ళు ఏం చేస్తున్నట్టు? నిద్రపోతురా జోలపాట పాడుకుంటా. వేరేకు ఇంత గమ్మతే ఉందేమో వీళ్ళ ముచ్చట. ఈ కాగితం పట్టు సారు అంటేనే 12 సార్లు ఆగు 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 అనే బాపతి. మరి పొరగాడు పశువులు తీసుకుపోయేదాకా ఈ కోళ్ళాగలు ఏం చేస్తున్నట్టు? ఈటట్ అవుతుండ్రు కథ. ఎక్కడ వశపడకుండా అయిపోతుందిగా ముచ్చట. కామారెడ్డిలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మాట్లాడే హక్కు కేటీఆర్కు లేదట. ఎందుకంటే గతంలో ఆ కోళ్ళాగలు కూడా రా రా అని కారెక్కించుకునే. ఇక మీతో వల్లనే మేము వస్తున్నాం అన్నట్టుగా మరి సీతక్క అంటున్నట్టుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు కేటీఆర్కు లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఎమ్మెల్యేల డిఎన్ఏపై కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. గతంలో బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలపై మొదటగా సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే కాంగ్రెస్లో చేరిన వారిపై మాట్లాడాలని అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసమే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వచ్చారన్నారు. బీఆర్ఎస్కు బీసీలపై మాట్లాడే అర్హత లేదని, 10 ఏళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. బీసీ రిజర్వేషన్ విజయోత్సవ సభ వాయిదా. గిదే ముచ్చట. బ్యాంకులో చోరీపై పోలీసుల దర్యాప్తు. బాలుడు డబ్బు దొంగిలించాడని నిర్ధారణ. పట్టణంలోని ఎస్బీఐ ఈ నెల 8వ తేదీన 5 లక్షలు చోరీకి గురైనట్లు పట్టణ సిఐ వెంకటనారాయణ తెలిపారు. బ్యాంకు క్యాషియర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసులు శుక్రవారం బ్యాంకు సీసీ ఫుటేజ్ని పరిశీలించగా బ్యాంకులో ఓ బాలుడు 5 లక్షలను చోరీ చేసినట్లు గుర్తించినట్టు తెలిసింది. 2 వ్యక్తులు బ్యాంకులో అనుమానాస్పదంగా సంచరించినట్టు గుర్తించారు. కౌంటర్ వైపు బాలుడు వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీంతో దొంగతనానికి పాల్పడింది బాలుడే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతడికి సహకరించిన వారి కోసం సీసీ ఫుటేజీల ద్వారా అన్ని కోణాల్లో బోధన్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ విషయంపై పట్టణ సిఐని వివరణ కోరగా సీసీ ఫుటేజీల ద్వారా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని, త్వరలోనే బ్యాంకులో దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకుంటామని ఆయన తెలిపారు. అసలు అర్థమైతే లేదు ఇది. ఈ పైసలు నువ్వు కొనవారా ఆడు పోయినాక నీకిని నాకిని అన్నట్టుగా వారు మాట్లాడుకుర్రా ఎట్లా? అరే బ్యాంక్ క్యాషియర్ కాడ బ్యాంకు పోరగాడు పైసలు తీసుకుపోవడేది నాకు అర్థం కాదు.
దానికి చీకులు జాలీలు మన్ను మషాడం అవి పెట్టి వాళ్ళకు తొర్ర ఎంత ఉంటుంది, చెయ్యి పట్టే తొర్రే ఉంటుంది వాళ్ళకు. నీకున్నదొక అర్ర దాని వెనక పెద్ద తొర్ర, నీకు జోల మోలే బొర్ర, నీ చేతుల నాన్న నీ దుట్టి మట్టి బుర్రా అన్నట్టే ఉంది కథ. క్యాషియర్ కాడ ఎంత బందోబస్తు ఉంటుందిలా, అంత జాలి చెడ్డ పడ్డ అందులో చెయ్యి పెట్టే సందేహం ఉంటుంది. మరి గట్లాంటి కథల ఈ పొరగాడు ఎట్లా దొంగతనం చేసే, లేకపోతే ఆ కోరియాగానే ఏమన్నా మరి ఏమన్నా సై చేసుకోరా లోపల అనేది కూడా అనుమానాలు కూడా రావచ్చు కూడా. చూడాలి ఆ కథ. ఇక ఆ కోల్యాన్ని పట్టుకొని అసలు ఎవరు చేయమన్నారు నిన్ను, ఎందుకు చేసావు ఈ పని, ఎట్ట సంగతి ఏంది ఏ కథ అంటే అప్పుడు బయటకు వస్తుంది అసలు ముచ్చట. అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్, వ్యర్థాలను తొలగించని ఆసుపత్రులపై చర్యలు. అరే పెద్ద మనిషి సాండ్రులకు అవ్వబడుతుండగా మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, చిత్రంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. యూరియా కొరతకు కేంద్రమే కారణం, అందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి అన్నారు. శుక్రవారం నగర శివారులోని బైపాస్ రోడ్డులో గల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్మూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి అవసరమైన యూరియా పంపకుండా కేంద్రం ద్రోహం చేస్తుందని, దీనివల్ల రాష్ట్ర రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు రైతులకు అవసరమైన యూరియాను పంపిణీ చేశామని అన్నారు. పంటలు ఎక్కువగా పండుతున్న నేపథ్యంలో యూరియా ఎక్కువ అవసరం ఉందన్నారు. కొంత ఇబ్బంది ఉందని, రైతులు కొంతమంది స్టాక్ ఉంచుకోవడంతో ఇతరులకు దొరకడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కలిసి యూరియా సరఫరా విషయం మాట్లాడాలని, అయినా కేంద్రం స్పందించడం లేదన్నారు. సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ నెల 15న నిర్వహించాల్సిన బీసీ రిజర్వేషన్ విజయోత్సవ సభ వర్షాల వల్ల వాయిదా వేశామని, త్వరలోనే నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశాల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు, డైరీ ఫామ్ కార్పొరేషన్ చైర్మన్ అమిత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హుందాన్, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు ముప్ప గంగారెడ్డి, కోల్యాగలు అయోటి పాల్గొన్న ఈ మొత్తానికి యూరియా కొరతకు కేంద్రమే కారణం అంటుంది. సరే, ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఇకరా ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం. హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్కడ్, ఎం వెంకయ్యనాయుడు, హమీద్ అన్సారీ పాల్గొన్నారు. సరే, హైదరాబాద్ చుట్టూ 3 రైల్వే టెర్మినల్లు. కారుతో ఢీకొట్టి 40 లక్షల దోపిడీ. అమ్మా, పారిపోతుండగా బొల్తా పడ్డ నిందితుల కారు. 8.5 లక్షలు వదిలేసి మిగతా సొమ్ముతో పరారి. హైదరాబాద్ శివార్లో ఘటన. హైదరాబాద్ శివార్లో పట్టపగలు శని ఫకీలో దారి దోపిడీ జరిగింది. 40 లక్షలను 2 వ్యక్తులు కారులో తీసుకెళ్తుండగా వెనక నుంచి కారుతో వచ్చి ఢీకొట్టిన నిందితులు తుపాకీ కత్తితో బెదిరించి డబ్బులు దోచుకెళ్లారు. ఈ కార్ల వీళ్ళు 40 లక్షలు తీసుకుపోతుందని ఆయనకి ఏమేరక ఎనుకోనికి ఇదంతా సైగా. ఇదంతా ఎవడో వాళ్ళకు ఆయంగాన దొంగలు వాళ్ళే ఈ రకంగా కథ నడిపించినట్టు కొడుతుంది అనుమానం. అయితే కొద్ది దూరం వెళ్ళాక నిందితుల కారు బొల్తా పడడంతో 8.5 లక్షలు వదిలేసి మిగిలిన డబ్బుతో పరారయ్యారు.
శంకర్పల్లి మండలం హుస్సేన్పూర్ కొత్తపల్లి గ్రామాల దగ్గర చోటు చేసుకున్న ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ వికారాబాద్లో తనకు రావాల్సిన 40 లక్షల కోసం డ్రైవరు మధు సహాయకుడు సాయిబాబాను శుక్రవారం ఉదయం పంపారు. వారిద్దరూ డబ్బు తీసుకొని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. శంకర్పల్లి మండలం హుస్సేన్పూర్ పర్వేద గ్రామాల మార్గంలోకి రాగానే ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఆపై ముందుకెళ్లి రోడ్డుకు అడ్డంగా ఆగింది. డ్రైవింగ్ సీటులో ఒకరుండగా మాస్కులు ధరించిన మరో 3 కారు దిగి బయటకు వచ్చారు. రాయితో కారు అద్దం పగలగొట్టి తుపాకీ కత్తి చూపిస్తూ డబ్బుల బ్యాగు ఇవ్వాలని మధు సాయిబాబాను బెదిరించారు. వారు భయంతో బ్యాగు ఇవ్వగానే వచ్చిన కారు ఎక్కి పరారయ్యారు. అయితే 4 కిలోమీటర్ల దూరంలోకి కొత్తపల్లికి చేరుకున్నాక మలుపు దగ్గర అదుపు తప్పి కల్వర్టు ఢీకొని కారు పల్టీ కొట్టింది. కొన్ని కరెన్సీ కట్టలు రహదారి వెంట చెల్లా చెదురుగా పడిపోయాయి. స్థానికులు వచ్చి ఆరా తీసే లోపు కారులోంచి బయటకు వచ్చిన 2 నిందితులు చేతికందిన డబ్బు సంచితో పరిగెత్తారు. బయటపడ్డ నోట్ల కట్టలను స్థానికులు కొందరు తీసుకుంటుండగా కారులో నుంచి మరో 2 బయటకు వచ్చారు. ఏం జరిగిందని స్థానికులు అడగ్గా మేము డబ్బు తీసుకొస్తుంటే కొందరు దాడి చేసి లాక్కోవడానికి ప్రయత్నించారని, పారిపోతుండగా ఇలా జరిగిందని చెప్పారు. మరింత మంది జనం పోగవడాన్ని గమనించి 2 డబ్బు వదిలేసి పారిపోయారు. ఎస్ఐ రాకతో డబ్బు స్వాధీనం. ఇక చూసురా గిట్లా వీళ్ళు 40 లక్షలు కొనలేదు వెనుకోనికి ఏం వెనుక ఇక ఈ మరి ఇచ్చినోటికి ఇట్లా ఇంకెవరికైనా సైగా చేసినా పోతురు అని ఏమన్నా ఉసిగొలిపోయినా బా తల్లిని పిల్లల మేము కాలం కాకుండా అయిపోయింది అని పాడైపోను. తల నరికి చెత్తబుట్టలో పారేసి అమెరికాలో కర్ణాటక వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన సహోద్యోగి. వాషింగ్ మిషన్ విషయంలో గొడవ. మళ్ళీ ఆయన సోపతగాడు ఏందట, తలకాయ నరికి చెత్తబుట్టలు వేసిందట. వాషింగ్ మిషన్ అంటే బట్టలు ఉతికిన కాడ వంగవాడి 2 బట్టలు ఈడంగా ఆడంగా విండుకుంటే తప్పు. చెమటగా ఆరొద్దు, ఒళ్ళు అలవద్దు. వాషింగ్ మిషన్ అంటే ఇక ఇళ్లకు నేనే పిండుకుంటా ముందు అంటే నేనే వేసుకుంటా. నేను నాకు ఇంత పంచాయతీకి ఆడు తలకాయ నరికిండట. ఈ మనుషులు ఏం కథ. వివాహేతర సంబంధానికి అడ్డొచ్చిందని 2 ఏళ్ల కుమార్తెను చంపి పూడ్చిపెట్టిన తల్లి. ఇగో ఎంత రామసఖ్య తల్లి చూడు. కడుపు సలగుండా ఏమో నిండా నేను బతక. హత్యకు గురైన తనుశ్రీ. నిందితులు మమత ఫయాజ్. ఇగో ఈయనతో లైన్ చేసి ఈ పొలం చంపింది ఇగో ఈ బుద్ధిగాల తల్లి. ఎందుకంటే అక్రమ సంబంధానికి అడ్డొస్తుంది. రామ షా ఎట్లా మార్పు వస్తుందో ఏం చేయాలనో ఎట్లా చేయాలనప్పో. మారని పోలీసు బుద్ధులు ఇదెక్కడి కథ. భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. శాసనం ద్వారా లభించే రక్షణను ప్రతి ఒక్కరికి సమంగా అందించాల్సిందే. దీనికి కట్టుబడి ఉండాల్సిన రక్షక భటుల్లో పలువురు సమానత్వ ప్రమాణాలకు పాదరేస్తున్నారు. ఆ విధంగా సంవిధాన నిర్దేశాలను వారే తుంగ తొక్కుతున్నారు. జాతీయ సమైక్యతను దెబ్బతీసే కులమత భేద భావాలను వంట పట్టించుకుంటున్న చాలామంది పోలీసులు బాధితులకు న్యాయం అందేలా చూడటంలో వివక్షపూరితంగా ప్రవర్తిస్తున్నారు. కాకి యూనిఫామ్ వేసుకోగానే పోలీసులు వ్యక్తిగత రాగద్వేషాలను వదిలేయాలి. మతం, కులం, జాతి తదితరాలకు అతీతంగా నైతిక నిష్టతో పనిచేయాలి అని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టీకరించింది. ఈ మేరకు కర్తవ్య నిర్వహణలో నిష్పాక్షికంగా వ్యవహరించడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ మహారాష్ట్ర పోలీసులపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2023 అకోలా మత కలహాలకు సంబంధించి ఓ ప్రత్యక్ష సాక్షి ఫిర్యాదును పట్టించుకొని కాకీల తీరును తీవ్రంగా దుయ్యబట్టిన న్యాయపాలిక పోలీసుల విద్యుక్త ధర్మాన్ని మరోసారి గుర్తు చేసింది. రాజ్యాంగానికి, చట్టాలకు విశ్వాసంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పోలీసుల్లో అత్యధికులు రాజకీయ నాయకులకు నమ్మిన బంట్లు అవుతున్నారు. ఇది యథార్థం. ఇది ప్రజలకు, రాజ్యాంగానికి, చట్టాలకు విశ్వాసంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పోలీసుల్లో అత్యధికులు రాజకీయ నాయకులకు నమ్మిన బంట్లు అవుతున్నారు. పౌర హక్కులను కాటేసే తక్షకులుగా అలాంటి వారు నిత్యం పరువు మాస్తున్నారు. అంటే
వాస్తవంగా కొంతమంది, సరే అందరు కాకపోయినా కొంతమంది నీతి నిజాయితీగా ఉండినా కొంతమందిలో మాత్రం నిజంగా అలా నాయకుడు ఏ మాట చెప్తుంది, ఓడు నరికొచ్చి చంపినా ఆడ కూసున్నా ఈడు నావోడని సంకలెక్కించుకుంటారు. అంటే న్యాయానికి ఉరి వేసేటోళ్ళ, ధర్మానికి ఉచ్చు పెడతోళ్ళ, సత్యాన్ని సమాధి చేస్తోళ్ళను చట్టపరంగా శిక్షించాలన్న సోయి మరిచి కొంతమంది, అందరు కాదు కొంతమంది పోలీసులు మాత్రము ఈ రకంగా చేస్తుర్రు అనేది కూడా ఇలా ఆఖరికి వస్తున్న కల్లా సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందంటే ఇక గిసోని కథ నడుస్తుంది. ఇప్పటికైనా కొంతమందిలో మార్పు రావాలని మన ఏఎన్ఎన్ న్యూస్ కోరుకుంటుంది. మరి ఇంతటితోటి మన కార్యక్రమానికి సెలవు. శనార్థి రేపు పొద్దుగాల మళ్ళీ కలుసుకుందాము. అంతవరదాకా మీరు ఏం చేయాలో చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్. ఉంటా శనార్థి.